Hello students, now we are going to explain about fulvene. So what is the definition of fulvene? The exo double bond attached to 5-member ring are known as fulvene. ఒక 5-member ring కి exo అంటే బయట, రింగ్ లోపల ఉన్నది కాదు, రింగ్ బయట ఉండని fulvene అంటున్నాం. సో the exo double bond attached to 5-member ring is known as fulvene. అర్థమవుతుందా? exo అంటే exo రాండి ఇది, that attached to 5-member ring, exo double bond అంటున్నాం. exo double bond attached to 5-member ring are known as fulvene. Fulvenes are aromatic in nature due to delocalized negative charge in a 5-member ring. సో ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది, సో నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది. సో హుకెల్ 4n+2π రూల్ చూస్తే 2 pi bonds on negative charge 6 pi electrons. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే 2 electrons, ఈచ్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు 2 electrons. So 2 pi bonds and 1 negative charge, 6 pi electrons. 4n is equal to 6 minus 2, 4. n is equal to 4 by 4 is equal to 1. So n is equal to 0, 1, 2, 3, 4 ఇలా ఉంటే మనకి ఇక్కడ aromaticity ఉందండి. సో fulvenes are aromatic in nature due to delocalized negative charge in a 5-member. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది డీలోకలైజేషన్ జరుగుతుంది. డిగ్రీ ఆఫ్ aromaticity డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అండ్ exo double bond. సో మనకి ఇక్కడ aromaticity ఎలా డిస్క్రైబ్ చేయగలుగుతాం? aromaticity ఎక్కువ ఉందా, aromaticity తక్కువ ఉందా? సో డిగ్రీ ఆఫ్ aromaticity. సో aromaticity ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దేనికి ఏ కాంపౌండ్కి ఎక్కువ ఉంది, ఏ కాంపౌండ్కి తక్కువ ఉంది అనేది మనం దేని మీద డిపెండ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ సబ్స్టిట్యూషన్ ఆన్ exo double bond. దీని మీద ఉన్న సబ్స్టిట్యూషన్ బట్టి మనకు ఎంత aromaticity, ఏ కాంపౌండ్కి aromaticity ఎక్కువ ఉంది, ఏ కాంపౌండ్కి aromaticity తక్కువ అనేది చూస్తాం. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ప్రెజెంట్ ఆన్ exo double bond ఇఫ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ప్రెజెంట్ ఆన్, ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి అంటే అక్కడ aromaticity ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రెజెంట్ ఆన్ exo double bond aromaticity డిక్రీజెస్. సో ఇక్కడ చూస్తే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఈ తర్వాత చూద్దాం. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, దాని అర్థం ఈ నుంచి ఎలక్ట్రాన్స్ మనకు వస్తున్నాయి అని, అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. మూవ్ అవడం వల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే సో 4n+2π రూల్ చూడండి, 4n+2π ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్, 2 pi bonds. నెగిటివ్ ఛార్జ్ అంటే 6 pi electrons. ఒక పై బాండ్ ఈజ్ ఈక్వల్ 2 electrons. 2 pi bonds అంటే 4 electrons, 1 నెగిటివ్ ఛార్జ్ అంటే 2 electrons. సో 4n+2π ఈజ్ ఈక్వల్ టు 6 minus 2 అటు సైడ్కి వెళ్తుంది. 4n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4 by 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది aromaticity. అదే ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటుంది, అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పైకి వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉండడం వల్ల 4 pi electrons. అప్పుడు 4n+2 రూల్ ఫాలో అవ్వదు, ఫాలో అయిన అంటే ఇప్పుడు 1/2, 3/2 అలా ఉంటుంది. అలా ఉంటుందంటే అక్కడ aromaticity ఉండదు అని అర్థం. అప్పుడు 4n/pi రూల్ అంటే యాంటీ aromatic చూస్తే ఎన్ని 2 pi bonds ఉన్నాయి, ఒక పాజిటివ్ కాబట్టి 4 pi electrons. n ఈజ్ ఈక్వల్ టు 4 by 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ యాంటీ aromaticity. ఇలా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అంటే ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది, తీసేసుకుంటుంది, అప్పుడు మనకి aromaticity డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే aromaticity ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అండ్ రెఫరెన్స్ హైడ్రోజన్ అండ్ సైనైడ్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, లేకపోతే ఇక్కడ CH3 రాద్దాం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, అయితే OH ఏవైనా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇలా ఉన్నప్పుడు దీని డిగ్రీ ఆఫ్ aromaticity చూస్తే సో మనకి ఫస్ట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే aromaticity ఉన్నట్టే కదా. సో 1 greater than 2 greater than 3 aromaticity చూస్తే. సో దీస్ ఆర్ fulvenes.